నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. నిన్ననే మనం కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం మాట్లాడుకున్నాము. కవిత ఏం చేస్తుంది, కవిత వర్సెస్ కేటీఆర్గా నడుస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్. నేడు కవిత పయనం. 24న డల్లాస్కు కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ. ఇలా 16, 22 ఇంకా 10 రోజులు. టూర్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు, అసంతృప్తి రగులుతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్నాయి. వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేరువేరుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరం. అమెరికా, కేటీఆర్ డల్లాస్కు. సో మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీలో మన కాంప్రమైజ్ సెక్షన్ నడుస్తుందా? హరీష్ రావు అయితే పక్క పెట్టేసినారు. అంటే హరీష్ రావు ఒప్పుకున్నాడు. గతంలో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ జరిగినప్పుడు హరీష్ రావుకి సంబంధించి కేటీఆర్కి హరీష్ రావుకి అవుతున్న వేళ కేసీఆర్ హరీష్ రావు పైన చాలా సీరియస్ అయ్యాడంట. అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, చాలా డబ్బులు సంపాదించినాడు, చాలా వరకు కూడా ఈ విధంగా చేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ హరీష్ రావు తల్లిదండ్రులకు చెప్పిండట. సో మన దగ్గర సోర్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తున్నాము. దీనికి సంబంధించి హరీష్ రావు రీసెంట్గా ఏదైతే మాట్లాడినాడు, కేటీఆర్ చీఫ్ అయితే నేను ఒప్పుకుంటా, నేను ఆయన కింద పనిచేస్తా అని. అది పెద్ద స్టేట్మెంట్ అసలు. అది కేసీఆర్కి కుడిభుజంగా ఉన్నటువంటి హరీష్ రావు నేరుగా నేను కేటీఆర్ తండ్రి కింద ఎవరైనా ఉంటారు, కానీ కొడుకు కింద కూడా ఉండాలంటే ఎవ్వరు ఉండరు. అది ఏదైనా కూడా, ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థ అయినా కూడా. అలాంటిది హరీష్ రావు అలాంటి ట్రబుల్ షూటర్ కేటీఆర్కి ఇస్తే నేను వర్క్ చేస్తాడు. ఇందులో అంటే కేటీఆర్ కలిసి హరీష్ రావుని కాంప్రమైజ్ చేసినట్టే. ఆయనంతా ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవితగా మారింది. దీనికి సంబంధించి వాళ్ళు అమెరికా పర్యటన, డల్లాస్ పర్యటన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. తన కుమారుడి స్థానకోత్సవంలో భాగంగా ఆమె అమెరికాలోని నార్త్ కొరేలీ నాకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కవిత సిబిఐ కోర్టు నుంచి కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తున్నట్టు తెలిసింది. నిజంగా ఆమె అనుమతి తీసుకోవాలి కదా, ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది, ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. సిబిఐ షరతుల నేపథ్యంలో ఆమె తిరిగి ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. ఇక కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం. ఇక ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత 26న కేటీఆర్ అమెరికాకు వెళ్ళనున్నారు. డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తిరిగి ఆయన వచ్చే నెల 4న హైదరాబాద్కి రానున్నారు. ఇప్పటికీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గత 27న ఎల్కతుర్తిలో నిర్వహించారు. ఇది పెద్ద అట్రఫ్లాప్ అయిపోయింది ఎల్కతుర్తి సభ. ఎందుకంటున్నా అంటే చాలామంది జనాలు వచ్చినారు. ఏదైనా సభ జరిగినప్పుడు, ఎగ్జాంపుల్ మహానాడు, టీడీపీ ఫేవర్గా కాదు కానీ మహానాడు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, మహానాడు జరిగితే ఆ మహానాడు ఎఫెక్టివ్ మొత్తం కూడా ఎన్నికల మీద పడ్డది. మహానాడు ఒక మంచి ఇది ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఏదైనా పార్టీ విస్తృత స్థాయి సమావేశం, భారీ బహిరంగ సభ పెట్టడం, ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది. కానీ ఇక్కడ మైలేజ్ రాలేదు. కేసీఆర్ ఒక్కడే మాట్లాడినాడు, ఏం మాట్లాడినాడో క్లారిటీ లేదు అనే విధంగా అది పెద్ద మైనస్గా మారింది. మరోవైపు 100 కోట్లని, ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లని, కోట్లు చెప్తూనే పోతారు కానీ దాదాపు కొన్ని వందల కోట్లు అయినాయని చెప్పుకోవాలి ఆ మీటింగ్కి, దాదాపు 100 కోట్ల పైన. అలాంటి ఒక రజతోత్సవం చెప్పినప్పుడు, చేసినప్పుడు అది మైనస్ తీసుకొచ్చింది, పార్టీకి మైలేజ్ ఇవ్వలేదు. ఇక్కడ రజతోత్సవం దేనికి నిర్వహిస్తారు? 25 years యానివర్సరీ. సరే 24 సంవత్సరాలే గడిచింది అనుకోండి, 25th ఇయర్లోకి ఎంటర్ అయింది. అది టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమా, టీఆర్ఎస్ రజతోత్సవమా? అంటే టీఆర్ఎస్ 2022లోనే క్లోజ్ అయింది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. మరి బీఆర్ఎస్ రజతోత్సవమా అంటే బీఆర్ఎస్ పుట్టి 2 ఏళ్ళే గడిచింది, 3 ఏళ్ళు అనుకోండి. దేని రజతోత్సవ సభ ఇది? దేనిది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెప్పండి? ఇటు బీఆర్ఎస్ కాదు, అటు టీఆర్ఎస్ కాదు. అందుకే కేసీఆర్ మంచి పక్క ప్రణాళికతో ఇది తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కేటీఆర్తో పాటు పలువురు నాయకులు సైతం అమెరికాకు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ కేటీఆర్ వర్సెస్ కవితగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఎదురైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఎదురవుతుందా లేదా చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.